ಇಲ್ಲ ಸರ್ ನಡೆದನು ಸರ್ ಬಾಲಾಜಿ ಬೇಕಲ್ಲ ಸರ್ ಸೇಮ್ ಕ್ಲಾರಿಫಿಕೇಶನ್ ಸರಿ ಸರ್ నేను జస్ట్ చూసాను సార్ 1/3/24 ఇక్కడ రీసెంట్ స్టార్ట్ చేసిన 60 కూడా చూసాను సార్ అది ప్రాపర్గా 2 years ప్రాపర్గా కంపెనీ ఏ గురించి మేము మాటల్లో చెప్తే మాడవలసిన ఆల్మోస్ట్ నరేంద్ర గారు చాలా మటుకు 90% నేను కంప్లీట్ చేశాను సార్ ఆల్మోస్ట్ ఏదైనా కంపెనీ డీటెయిల్ మొత్తం ఇండస్ట్రీ స్టార్ట్ మీదంతా ఎలా డాక్టర్ ఖర్చు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొంత షేర్ ఎంఎస్సీ కంపెనీ వస్తుంది వాళ్ళ ఇండస్ట్రీ కాబట్టి మాకు మేనేజ్ మధ్య మీడియేషన్ కానీ ఇది కస్టమర్స్కి ఆల్రెడీ సొసైటీస్ ఉన్నాయి కదా సార్ అంటే వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది సొసైటీలో ఉంటుంది మొత్తం సొసైటీ కూడా నడుస్తుంది అంటే సొసైటీ డిసిషన్ అనేది ఓటింగ్ ప్రకారం దానికి ఓటింగ్ ప్రకారం అయింది అమలవుతుందా లేదా డైరెక్ట్ వస్తుంది దాని నుంచి కొంతమంది సొసైటీ కస్టమర్స్ డైరెక్ట్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ కటింగ్ సార్ ఇప్పుడు వచ్చాక వస్తారు పిల్లలకి ముందు వాల్యూ అప్పుడు వచ్చే సొసైటీ అనేది వాల్యూ అంటే పాయింట్ రేట్ చేసి కూడా పీక్ టైంలో అప్లై అది ఓటింగ్ ప్రతి డిసిషన్ కూడా ఓటింగ్ ఓటింగ్ ఉంటుంది సార్ ఎవరు వేస్తానో నువ్వన్నా అది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఓటింగ్ ఉంటారు 100 numbers తీసేస్తారు 51% దేని ఓట్ అవుతే దట్ ఈస్ ఫైన్ సో మోర్ దెన్ 50% ఓటింగ్ని కన్సిడర్ చేస్తారు సార్ 80% సరే ఆన్ రికార్డ్ ఉంటుంది ఎవరు వేస్తున్నారు ఇప్పుడు అంటే మేబీ ఆ టైమ్ ఆఫ్ అంటే మనకి 12 years పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మేబీ ఈ సొసైటీ మనం ఏదైనా పార్షియాలిటీ వచ్చి ఎక్కువ తక్కువ అలా ఏమైనా దాన్ని అసోసియేషన్ సాల్వ్ చేస్తుంది సొసైటీ బయట ప్రకారం వెళ్ళిపోతున్నాం సార్ కాంక్రీట్ ఉంది దాన్ని నిలబడతాను మాస్టర్ మెజారిటీ ఓటింగ్ డిసిషన్ కూడా మెజారిటీ ఓటింగ్ ఉన్నప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళినా కానీ చాలా సొసైటీ యాక్ట్ ఆ మెజారిటీ పీపుల్ ఏదైతే చెప్పాలి దాని డిసిషన్ ఫైన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ల్యాండ్ కాస్ట్కి మనకి 12 years పీరియడ్ కంప్లీట్ అవుతుంది సార్ మనకి గ్రేడింగ్ వచ్చి కటింగ్ వచ్చి చేసి ఒక అంటే ఇప్పుడు మేము తీసుకున్న ఎస్టాబ్లిష్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాని నుంచి మనకి 12 years పీరియడ్ అయ్యేటప్పటికి మనకి ఏమన్నా స్టాండర్డైజేషన్ పెరుగుతుందా ల్యాండ్ కాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసారు కదా ఏం చేస్తారు ఎస్టేజ్ లోన్ ఉంది నేను స్టార్టింగ్ 2.5-3 కన్నాను మ్యాక్సిమం 5 వరకు నేను 22.5 లక్షలు పెట్టుకున్నాను గట్టిగా 7 years నేనే కొన్నా ఇంకా రిజిస్ట్రేషన్ 10 లక్షలు చెప్పాను మీరు హాస్పిటల్ ఉన్నారంటే సడన్గా వస్తే 22 లక్షలు 22 లక్షలు 50 రిజిస్ట్రేషన్ రాస్తే 10 లక్షలు ఇచ్చాను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందుకని నా ఫాదర్ దగ్గర ఐసీలో ఉన్నాను వచ్చాను ల్యాండ్ వాల్యూ ఎప్పుడు పెట్టింది సార్ దీనికి డబుల్ పోతుంది ఎలాగంటే ల్యాండ్ వాల్యూ ప్లస్ ప్లాన్స్ ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ప్లాన్స్ కనబడుతున్నాయి అనుకోండి మీరు సీనియర్ ప్లాన్స్ చూసారు ఎస్ఐ దానికి ప్లాన్స్ కాస్ట్ వచ్చేస్తుంది ల్యాండ్ ఖర్చు ఉంది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా ప్లాన్స్ కాస్ట్ ఎక్కువ డబుల్ మీద సార్ ఇప్పుడు అంటే ఇన్ కేస్ మనం 12 years వెయిట్ చేయకుండా ఇన్ కేస్ ఒకవేళ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒకవేళ ల్యాండ్ మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తాం అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బైబ్యాక్ అనేది కంప్లీట్ చేస్తే దీంట్లో అమ్ముతారు కదా దీంట్లో 2 రిస్కులు అయితే ఉంటాయి సార్ ఒకటి ఫస్ట్ రిస్క్ వచ్చేసి డిస్టెన్స్ మీ ఇంటి పక్కన మీ ఊళ్ళోనే ఉంది ఎందుకంటే మీ జనరల్గా వ్యవసాయం ఎక్కడ పండుగ వ్యవసాయం ఎక్కడ చేయాలో నేచర్ ఎక్కడ సపోర్ట్ చేస్తుందో అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తాం ఏదో అమ్ముకునే బ్యాచ్ కాదు జనరల్గా డెవలప్మెంట్ చేస్తాము అది పంట పండాలంటే కనుక దానికి ఖచ్చితంగా నేచర్ సపోర్ట్ సాయిల్ సపోర్ట్ కావాల్సింది ఆ రెండు ఖచ్చితంగా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తాం ఫస్ట్ రెండోది వచ్చి వాడు 6 నెలలు అమ్మేస్తాం సంవత్సరం అమ్మేస్తాం ఒక లాభాలు రావడం రావు మీరు పెట్టిన పెట్టుబడి 100% ఇష్టం ఉంటుంది
అది ఎక్కడ పోదు. కానీ లాభాలు రావాలంటే మీరు కనీసం 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం అనుకుంటే మీకు అది వస్తుంది. లేదు మీకు ఎమర్జెన్సీ అయిన డబ్బులు అవసరం మన దగ్గర బ్యాంక్ ఉంది, మీ బ్యాంక్లో లోన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు డబ్బులు పెడతారు డాక్యుమెంటేషన్ అంటే మళ్ళీ చేస్తారు. ఇది మ్యాక్సిమం 4 years వరకు ఉంది. 4 years వరకు పెట్టవచ్చు. సపోజ్ మనం ఇప్పుడు ఏదన్నా అమ్ముకోవాలంటే మేము పెడతాం, అది 2% కమిషన్ ఇస్తాం. మనం ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేది 2% కమిషన్ ఇస్తాం. ఇప్పుడు మనం అంటే ఏదైనా ఒక బ్లాక్ సెలెక్ట్ చేసుకొని దానికి మినిమం డిపాజిట్ ఏదైనా చేసిన తర్వాత హౌ మెనీ డేస్ మనకి అంటే ఇన్ కేస్ మనం లోన్కి వెళ్ళామనుకోండి, సార్ చెప్పినట్టు 5 lakh 6 lakh పే చేయాలి. ఎన్ని డేస్ మనం గ్రేస్ పీరియడ్ ఉంటుంది సార్? అంటే ఒకవేళ ఇప్పుడు ఈ రోజు మేము ఏం పే చేసిన తర్వాత మినిమం అమౌంట్ ఎంతో బ్లాక్ చేసుకుంటే ఎన్ని అది రోజులు? ఇప్పుడు దీనికి 63కి అయితే మీకు మ్యాక్సిమం 1 month టైం వస్తుంది సార్. ఓకే 1 month 40 days ఉంటుంది. మామూలుగా మేము 15 days ఇస్తాం. ఓకే 15 daysలో కట్టాలి. లేదంటే నెక్స్ట్ డేకి షిఫ్ట్ అయిపోతాం. మాకు ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి సార్. ఓకే ఏంటి ఇప్పుడు 100 ఎకరాలంటే 63 ఉంది. ఆల్మోస్ట్ మాకు 100 ఎకరాలు వచ్చేస్తాయి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి డబ్బులు ఎవరు కట్టారో వాళ్ళకి ట్రాక్ ఉంది. బుకింగ్ టైం బట్టి మేము 15 రోజులు టైం ఇస్తాం. 15 రోజుల్లోపు ఇంటిమేట్ చేస్తాం సార్ మీరు ఈ టైం లోపు మాకు డబ్బులు కట్టాలి. ఆ డ్రైవ్ పెట్టేస్తాం 2-3 రోజులు చూస్తాం. మరీ లేట్ అవుతుంది అనుకుంటే కనుక అది ఇన్వాల్వ్ చేస్తాం. ఎందుకంటే మేము డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవాలి లాగ్ అవ్వకుండా. ముందు కస్టమర్ చెప్తాం సార్ మా మీరు ఇవ్వాలి కట్టండి, లేదంటే నెక్స్ట్ వెంచర్లో మీకు అలాట్ చేస్తాం సార్. సో మనకి ఈ వెంచర్లో కాకుండా ఇన్ కేస్ లేట్ అయితే నెక్స్ట్ వెంచర్ అట్ ది సేమ్ టైం అప్పుడున్న రేట్ ప్రకారంగా అవుతుంది అంటారు, లేకపోతే ఈ రేట్ బుకింగ్ దానికి టైం టైం అప్పుడు కూడా మన టైం ఇస్తాం సార్. ఈ టైంలో మీకు కట్టకుండా ఓ రేట్ ఇస్తాము, లేదంటే కొత్త ప్రైస్ చేయాలి. ఇప్పుడు మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆఫ్టర్ 5 years 6 years ఒకవేళ ఇంకా సార్ చెప్పినట్టు ఏదైనా ఎమర్జెన్సీ అయిన పర్పస్లో సేల్ చేస్తాను సార్. అంటే అది డబుల్ వస్తుంది అని చెప్పారు. అంటే ఈరోజు మనం పెట్టిన 9.5 lakhsకి డబుల్ అవుతుందా, లేకపోతే యాజ్ పర్ అప్పుడున్న ఏమన్నా రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా? రేట్ అనేది బయర్స్ సెల్లర్స్ మిడిల్ అండర్స్టాండ్ సార్. నేను చెప్పేది మిడిల్ ఉండేది. నేను చెప్పి ఒక 20 లక్షల రూపాయలు నేను ఇష్టమే కొనుక్కున్నాను. అవును సార్, అవును సార్. యాక్చువల్గా అందుకని నాకు అడిగింది 2,40,000 కట్టాను. ఆయన రికార్డ్ నేను చూస్తే అవును సార్. నేను రికార్డ్ మొత్తం తెప్పించాను. ఎందుకంటే ఒకసారి కట్టలేదు మా మార్కెట్ పనిచేసి మానేశాను. అప్పుడు 5,000 అప్పుడు 10,000 అప్పుడు కలిపి ఏ ఇన్సూరెన్స్ వచ్చినాయి ఇలా టీచర్స్ వచ్చినాయి అప్పుడు 5,000 కట్టి 2,40,000 మొత్తం కట్టింది. మొత్తం రికార్డ్ తీశాను. అదే మా దగ్గర రికార్డు అవును సార్. తీసేస్తే బాబు ఏంటి కట్టేదంటే లేదు సార్ బయట 30 లక్షలు వస్తాయి కదా ఫ్యాక్ట్ అది. ఎందుకంటే అప్పుడు మార్కెటింగ్ తెలిసిన మనోడికి ఎవరు చెప్పినా నాకు అంటే అప్పటికి వచ్చేసరికి మరి ఏంటన్నా సార్ మీరు నాకు 20 కష్టం సరే మరి హాస్పిటల్ ఉన్నాను చెప్పి నేను ఒక 50,000 నేనే ఇచ్చాను. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 5 years ల్యాండ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా మన ప్లాంటేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్? ల్యాండ్ అప్రిసియేషన్ ఉంది సార్. అలాగే మనం పెట్టిన దాని మీద ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కూడా డిప్రిసియేషన్ ఉంది సార్. ఎందుకంటే అప్పుడు వరకు మనకి తెలుసు సార్ ఏదైనా మీరేమంటారు అదే కస్టమర్ మీరు రిటర్న్స్ ఇచ్చారని అడుగుతారు. అదే మాకు ఫస్ట్ వెంచర్ ఉన్నప్పుడు అయితే అన్ని డౌట్ అంటే 100% 100 డౌట్ క్వశ్చన్ మార్క్ ఏది ప్రూవ్ చేయాలి. వాడు 99 ప్రూవ్ చేస్తాం. ఆ ఒక్కడే రిటర్న్ ఒకటే ఆగింది. రిటర్న్ కూడా ఒక కాదు రేపు వస్తుంది. ఎచ్చని విలువ అయితే ఉందో అందరూ చేసిన విషయం కదా. దానికి బ్రహ్మాండ రిజల్ట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎచ్చని విలువ ఉంది వాడి కాదు రేపు వస్తుంది. అంటే 30 రావాలి 35 వస్తుంది కానీ అదే సాయి శ్రీనివాస్ నరికేస్తే లేదు అది పెరగడానికి ఆగిపోదు ఏం కాదు. దాని గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వాడు 100 కేజీలు ఉన్నది రేపు వద్దు 150 కేజీలు పెరుగులో. దాని వాల్యూ ప్రకారం ₹1 ఉన్నది రేపు ₹2. దాని వాల్యూ ప్రకారం పెరిగేది. అది కామన్ సెన్స్. అది ఇప్పుడు ఫస్ట్ నుంచి క్రాప్ కటింగ్ 29 అని చెప్పారు. 30 సార్ 30 చేస్తారు సార్. ఓకే సార్. 30 అసలు ప్రాబ్లం సార్. ల్యాండ్స్ రేట్ బాగా ఒకప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ నుంచి 6 నెలలు డబ్బులు ఇచ్చాను సార్ రిజిస్టర్ చేసిన తర్వాత. అడ్వాన్స్ 1,00,000 అంత ఇచ్చాను సార్. రిజిస్టర్ చేసుకున్నాను. నాకు ఇద్దరు వ్యాపారం అయిపోతుంది అంటే లేదు సార్ చేసుకోండి మీకు ఎప్పుడు అంటే ఎందుకంటే ల్యాండ్ అక్కడే లోపల ఉన్నాయి కదా. ల్యాండ్లో మేము ఉంటాం కదా మీరు వచ్చి ఏం చేసేది ఉంటుంది చేసుకున్నాను. మరి అమ్మేసుకుంటానే అన్నాను సార్. అమ్మేసుకుంటే పర్వాలేదు. అమ్మేసుకున్నాం 6 నెలల రోజులు డబ్బులు ఇచ్చాను. వాళ్ళ టేబుల్ మీద క్యాష్ పెడితే
రిజిస్ట్రేషన్ చేయాలో వద్ద డౌట్ అడుగు రిజిస్ట్రేషన్ అవసరం సంథింగ్ ముందు కూడా ఇంకేమైనా రేట్ ఎక్కువ ఇస్తారో డాక్యుమెంట్ కూడా అదే మన ఊరే రాడు ₹1,00,000 అడ్వాన్స్ తీసుకుంటాడు ఈ ₹1,00,000 అకౌంట్ అని డబ్బు రిజిస్టర్ చేయకూడదు అలా ఉన్నామండి అంత పొజిషన్ అయితే అప్పుడు ఇప్పుడు అంత తేడా ఉంది. ఇక్కడ సార్ ఈయన సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు 63 వెంచర్స్ అయ్యాయి కదా సార్ మేము ఇదే లాస్ట్ చూసి 60 కదా సార్ 63 సార్ అది 60కి వెళ్ళాం సార్. గురవాజీపేట గురవాజీపేట. సార్ 60 చేసాం సార్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ స్మార్ట్ రోడ్ అయితే మీరు చేసిన అన్ని వెంచర్లో అంటే మన ప్లాంటేషన్ ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ 30కి అని చెప్పారు కదా సార్ అంటే ఈ గ్రోత్ అనేది ఏ గ్రేడ్ అవచ్చు బి గ్రేడ్ సి గ్రేడ్ సో అంటే ఈ ప్రతి ల్యాండ్లో అంటే మీరు ఆల్మోస్ట్ అన్ని సెలెక్టెడ్ ల్యాండ్స్ అన్నీ కూడా సాయిల్ టెస్ట్ అన్నీ చేసి సారా ఎవరైతే మీరు చెప్పారు సార్ సార్ అని కూడా అంటే అది గ్రోత్ మనం సెలెక్ట్ చేసిన ప్రతి వెంచర్లో ప్రతి ల్యాండ్లోని మనకి ఆ ప్రోడక్ట్ అనేది ఆ గ్రేడింగ్ అనేది దానికి అంటే ఇక్కడ నేను ఒకటి 2 పాయింట్స్ ఉంటాయి సార్ మీరు చూసుకోవాల్సింది డాక్యుమెంటేషన్ ఒకటి సాయిల్ ఒకటి మీరు వాళ్ళ కొంటే మీ నాడు వచ్చి నేను గ్యారంటీ చెప్తున్నాను డాక్యుమెంటేషన్ రికార్డు కరెక్ట్ మీ రెవెన్యూ ఆల్రెడీ రెవెన్యూ రికార్డు కరెక్ట్గా లేకపోతే బ్రహ్మదేవుడు వచ్చినా కానీ డిస్ట్రిక్ట్ సార్ ఎవడేం చేయలేదు ఇవాళ మా 63 వెంచరంటే మామూలు విషయం కాదు ఇంకా క్లినిక్ చేసి ఎక్కడ కస్టమర్స్ ఒక కస్టమర్స్ రిమార్క్ లేకుండా మేము చేసుకుంటాం కొన్ని వేల మంది ఉన్నారు కస్టమర్స్ దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఫస్ట్ ఉన్నది వచ్చి మనకి హైవే పక్కన ఉండాలా ఊరు పక్కన ఉండాలా నేను చూడాలి ఎందుకోసం అంటే మేము మొక్కలు ఖచ్చితంగా పెంచుతాం మా బాధ్యత మొక్కలు పెరగాలంటే సాయిల్ సపోర్ట్ చేయాల్సింది సాయిల్ బాగోకపోతే బంగాళ మనం సాయిల్ బాగుంటేనే రేపు పొద్దున్న దిగుబడి వస్తుంది మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోయారు అంటే చుట్టాలకు వచ్చి వెళ్ళిపోవాలి మీరు ప్రతిరోజు ఇంటి కష్టపడి పని చేసేవాళ్ళు మేము రేపు పొద్దున మీకు కన్న ప్రేమ అయితే మాకు పెంచింది ప్లస్ మీకు 100% సేఫ్ మీరు ఉంటారు ఎందుకోసం ల్యాండ్ రికార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రాపర్టీ అంతా కూడా ఎసెట్ అంతా మీ పేరు మీద ఉంది మేము ఓన్లీ టెండెంట్ లాగానే ఉంటాం రేపు పొద్దున రిటర్న్స్ వస్తేనే మాకు ఇన్కమ్ వస్తుంది లేదా సింగిల్ పైసలు కూడా వస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే మన 60 పార్టీ ట్రస్టీలే కదా సార్ మీరు పెట్టేదానికి 3 రెట్లు ఎక్కువ పెడతాం పెట్టుబడి కాబట్టి మీకు మాకు తేడా అంటే మీరు ఒకసారి డబ్బు చేస్తారు మేము కొద్ది పెంచుకుంటే లైఫ్ టైం పెడతాను ఆ పెడతాన్న దానికి మాకు రిటర్న్ ఎప్పుడు వస్తాయి కటింగ్ అవుతే డబ్బులు వస్తాయి కటింగ్ తెచ్చారు రూపాయి కూడా మాకు రాదు దానికి చూస్తాను అంటే ఒక పిల్లవాడు పెంచుకుంటే ఆడు 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు ఇన్కమ్ పడినప్పుడే తల్లిదండ్రులకి మామూలు సంపాదన ఆ సంపాదన వ్యవస్థగా అయ్యాడనుకోండి జీవితాలంతా పోషించాలి కూడా అంతే అందువల్ల మేము సాయిల్ అనేది ఫస్ట్ నుంచి వస్తాం సార్ అంటే ఇప్పుడు స్కేసిటీ పెరిగింది కాబట్టి అంతకుముందు ఏదో 10% ఎక్స్క్యూట్ చేస్తాము ఇప్పుడు 20% వరకు ఎక్స్క్యూట్ చేసుకున్నాం అంతకంటే డౌన్ ఉంటే అసలు వెళ్ళాలి సాయిల్ ఊరి నుంచినే ఎందుకంటే ఇప్పుడు నేల అనేది డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సార్ మీరు రోడ్డు పక్కన పక్కన బ్లాక్ ఉంటుంది పక్కన రెడ్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది అది భగవంతుడు చూస్తాం మనం ఏం చేయలేం అదే ఒక ఫస్ట్ వెంచర్ 24 వచ్చేసి ఫుల్ స్టోన్ ఉందండి తర్వాత ఈ థర్డ్ అనేది 63 అనేది ఇది కనుక మనకు సాయిల్ స్టోన్ మిక్స్డ్ వచ్చింది చూస్తాను సార్ అది ఇప్పుడున్న 60s కూడా చాలా పట్టేలుగా ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ ఎందుకంటే అదే సాయిల్ చెప్తున్నా కదా సార్ ఇప్పుడు ముందైతే ఒక 10% నేను చూసుకుని ఇల్లు రీల్స్ మాకు ఎక్కువ చాయిస్ ఉండేది ఇప్పుడు ల్యాండ్స్ చాయిస్ లేదు డిమాండ్ బాగా పెరిగింది ల్యాండ్స్ దొరకదు 20% వరకు మేము అంటే 100 ఎకరాలు కొంటే ఒక 10 నుంచి 20 ఎకరాలు అటు ఇటు ఉన్నా తీసుకుంటాం దాని గురించి కొంచెం కష్టపడి దానికి మళ్ళీ ఫర్టిలైజర్స్ స్పెషల్ ట్రీట్మెంట్ చేసి దీనిలో కలుపుకుంటాం కాబట్టి దీనికి దానికి ఒక సంవత్సరం గ్యాప్ వస్తుంది తేడా వస్తుంది ఇది వాళ్ళ సంవత్సరం కట్టే అనుకుంటే వాళ్ళ ఆ ల్యాండ్లో ఒక సంవత్సరం కవర్ కట్టుకోవాలి ప్లస్ సర్కిల్ అనేది మనకు అవసరం అన్నీ ఒక రోజు కట్టింగ్ వచ్చినా మన డబ్బులు ఒక రోజు అయిపోతుంది మనకి రెగ్యులర్గా రావాలి కాబట్టి అది కూడా ఒక రకంగా సపోర్టింగ్ అలా అనమాట అందువల్ల మాకు 20% వరకు కొంచెం అటు ఇటు కూడా వెళ్ళిపోతాం ప్లస్ వచ్చి ఇన్కమ్ అనేది అందరూ ఉమ్మడిగా ఉంటుంది తప్ప దీనిలో వచ్చేది రాదు అనేది ఉంది అందువల్ల మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ మన ఇన్కమ్నెస్ కానీ మన భూమిలో రాలేదనే బాధపడాల్సిన అవసరం లేదు భూకంపం వచ్చి ముందు విడిపోయినా మన బాధపడాల్సిన పని మన ల్యాండ్ పోయిందని అందుకని అందరితో పాటు మనకే వస్తుంది సర్వర్ చెప్పండి అంటే ఈ ఉమ్మడి వ్యవసాయం కమెంట్ ఫార్మింగ్ అనేది చెప్పారు అనమాట అంటే ఇప్పుడు మా దాంట్లో కొన్ని బాగా గ్రేడింగ్ వచ్చినాయి పక్క వాళ్ళు రాలేదు అలా కాకుండా ఫ్యూచర్లో అందరినీ మనది సార్ దాన్ని కుమినేట్ చేసి
టోటల్ మీద 60 ఎవరికైతే ఎన్ని షేర్లు ఉన్నాయో ఒక యూనిట్ ఒక షేర్ సార్. Yes, sir. ఆ షేర్స్ ప్రకారం ఎవరిదా డివైడ్ అవుతుంది. ఎవరిదా కట్ చేస్తున్నది లెక్క కాదు. ఓకే అంటే అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఇక్కడ వస్తారు ఇప్పుడు అరెకరం పెట్టిన వాళ్ళు ఉంటుంది ఎకరం పెట్టినట్టు పావు ఎకరం పెట్టిన సార్ అంటే ఆ యూనిట్ని బట్టి అంటే మీరు తీసుకున్న షేర్ బట్టి మాకు ఆలోచిస్తారు అంతే కదా అది కూడా 60/40 నేను 60% మీరు 40% మార్క్స్. ఓకే త్రూ ది సొసైటీ వస్తుంది. మేమేది చెప్పాము అది ఖచ్చితంగా జరుగుతుంది సార్. అయితే దిగుబడి అనేది ఒక సంవత్సరం అటు ఇటు రావచ్చు. ఎందుకంటే నేచర్ బట్టి డిపెండ్ ఉంది సార్. ఈ సంవత్సరం ఎల్లీలు లేదో అంటున్నారు, వర్షాలు లేవన్నారు. వర్షాలు మనం కురిపించలే కదా, నేచర్ మనం మార్చాలి. దానివల్ల గ్రోత్ అనేది కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది సార్. అలా నేచర్ మీద డిపెండ్. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఫోటోస్ వీడియోస్ మేము ఎప్పుడు ఖచ్చితంగా